కొడంగల్ తనకు పోరాటాన్ని నేర్పిందని, తలతెక్కి కింద పడ్డా ఎవరి ముందు లొక్కకుండా ఉండేలా నేర్పిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 20 ఏళ్లు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడానంటే అది కొడంగల్ గట్ట అండతోనే సాధ్యమైందని అన్నారు. ప్రజల అండ ఉంటే అది నరేంద్ర మోడీ అయినా, కేసీఆర్ అయినా కొట్లాడి వాళ్ళ మెడలు వంచి బాధ్యత తనది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు ముందు లొంగకూడదని ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది. ఈ 20 ఏళ్ళు ఈ ప్రజల మధ్యన, ఈ రైతుల కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ నిరుద్యోగ యువకుల కోసం, ఈ ఉద్యమకారుల కోసం, ఈ అమరవీరుల కుటుంబాల కోసం నిటారుగా నిలబడి కొట్లాడిన దానికి నా ధైర్యం, నా అండ ఈ కొడంగల్ గడ్డ. మీరు అండగా ఉన్నంత వరకు అది నరేంద్ర మోడీ అయినా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా నిటారుగా నిలబడి కొట్లాడి వాళ్ళ మెడలు వంచే బాధ్యత నాది. మిత్రులారా, ఈ మొక్క మీరు నాటినరు, ఇది పెద్దదై వృక్షమై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తుంది. మరి ఈరోజు మీరు నాటి, మీరు నీరు పోసి, మీరు పంచిన వృక్షాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాల మీద గొడ్డలేసుకొని నరకడానికి వస్తున్నాడు. తారక రామారావు మీరు నాటిన వృక్షాన్ని నరకాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్న మిత్రుల, ఈ కొడంగల్ నాకు అస్తిత్వాన్ని ఇచ్చింది. ఈ కొడంగల్ నాకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది. ఈ కొడంగల్ నిటారుగా నిలబడి పోరాటాన్ని నేర్పింది. ఈ కొడంగల్ తలదగి కింద పడ్డా ఎవరు ముందు లొంగకూడదని ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది. ఈ 20 ఏళ్ళు ఈ ప్రజల మధ్యన, ఈ రైతుల కోసం